ఈ మాటలు మనమంతా ఆలోచిద్దాం. ఇటు ధన్యతను మనందరికీ దయచేసిన కన్న తండ్రి దేవునికి వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరివచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త త్వరగా మనకిచ్చినటువంటి సమయంలో స్పీడప్ అయినప్పటికీ త్వరగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి ఒకసారి చదివితే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం, కొత్త నిబంధనల పేజీ నంబర్ 11 అండి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. అంతం వరకు సహించిన వాడు రక్షించబడును. ఏమండి, ఈ వాక్యం చాలా ముఖ్యమైనది ప్రియులారా. మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుంటే, క్రైస్తవ్యంలోకి బాప్తిస్మం ద్వారా అడుగుపెట్టినటువంటి మన జీవితంలో మనము అంతం వరకు సహిస్తేనే రక్షించబడతాము అని రాయబడ్డది. ఈ వాక్యము చాలా చిన్నది కాదు. ఈ వాక్యంలో పరలోకం ముడిపడింది మన జీవితంతో. అంటే దేవుడు బాప్సం తీసుకోగానే నాయన 2-3 రోజుల తర్వాత నువ్వు మరణిస్తావు, 2 రోజుల తర్వాత మరణిస్తే నీకు పరలోకం వస్తుంది అని చెప్పడం లేదు. అలా అయితే బాగుంటుండే. ఎందుకంటే బాప్సం తీసుకున్న తొలినాళ్ళలో మనం బాగుంటాం కనుక మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోయేవారం. కానీ దేవుడు పెట్టిన నిబంధన ఏంటంటే నువ్వు అంతం వరకు సహించాలి అన్నాడు. ఏమండి, అంతం వరకు సహించాలి. ప్రభు అంతం వరకు ఎందుకు సహించాలి? ఇప్పుడు బాప్సం తీసుకున్నప్పుడు బాగే ఉన్నా కదా అని అంటే దేవుడు దాని తర్వాత జరగబోయేటువంటి పరిణామాల్ని దేవుడు మనకు అర్థం చేస్తున్నాడు పిల్లారు. ఏం పరిణామాలు జరగబోతాయి ఆలోచించండి. ఏమండి, ప్రార్థన చేయువాడు రక్షించబడును రాయబడ్డది బైబిల్లో, అవునా కదా? ప్రార్థన చేయువాడు రక్షించబడును. యేసుక్రీస్తుని ప్రభువుని ఒప్పుకొని బాప్సం తీసుకున్నవాడు రక్షించబడును. ఇక్కడికి వచ్చేసరికి చెప్తున్నాడు దేవుడు ఏమని అంటే అంతం వరకు సహించిన వాడు రక్షించబడును అన్నదండి. ఏమంటే అంతం వరకు ఎందుకు సహించాలి ప్రభా? బాప్సం తీసుకోగానే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు కదా అంటే కొన్ని పరిణామాలు జరుగుతాయి జీవితంలో. ఏంటంటే మనకు విశ్వాసం మీద ఏమండి ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి తర్వాత కనబడకపోతుండొచ్చు. ఈ చాలా భయంకరమైన పరిణామాలు జరుగుతాయి పిల్లలు. అందుకే దేవుడి మాట చెప్పిండు, బాగా ఆలోచించండి మనం. ఎందుకంటే ఇస్కరియోతు యూదా గొప్పోడండి, ప్రభుతో ఉండి అద్భుతాలు చేసినటువంటి మహా వ్యక్తి ఎవరు? యూదా గారు. కానీ అంతం వరకు వచ్చేసరికి సహించుకోలేకపోయాడు, దాని నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు టార్గెట్ ఏంటంటే, లక్ష్యం ఏంటంటే నువ్వు అంతం వరకు సహించాలి. ప్రారంభంలో ఎలాంటి విశ్వాసం ఉందో చివరిలో అదే ఉండాలి. కొంతమందికి ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు రావచ్చు. ఏమండి, ఆ కష్టాలు వచ్చినాయి కదని బయటికి వెళ్ళిపోద్దు. మరి ప్రారంభంలో కష్టానికైనా నష్టానికైనా ఓరుస్తానని మాటిచ్చి బాప్సం తీసుకున్నాం కదా. ఆలోచించండి ఒకసారి. ఏమంటే ప్రారంభంలో మన పరిశీలన ఎలా ఉంటుందంటే పక్కకున్నాడు కూడా నిద్రపోనీయం, అవునా కదా? బైబిల్ తీసుకెళ్ళి అన్న ఇది ఎట్లుంది, అది ఎట్లుంది, వెరీ గుడ్, చాలా మంచిది. మరి 2 ఏళ్ళు గడిచిన తర్వాత అది లేదే అంటే భయంకరమైన పరిణామాలు జరుగుతాయి. అంటే నీకు ఎలా ఉంటుంది అంటే దేవుడు అంటే ఒకలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. ప్రారంభంలో ఉన్నంత ఇంట్రెస్ట్ ఉండదు. ప్రారంభంలో అర్ధగంట కూర్చొని ఎవరు రాకపోయినా వచ్చిన నీ కుటుంబంతోటి మోకరించి ప్రార్థించుకునేవాడివి. కానీ కొద్ది దినాలు జరిగిన తర్వాత ఏమైపోతుంది అంటే అసలు దాని మీదకి ఇంట్రెస్ట్ వెళ్ళడం లేదు, ఏకాగ్రత వెళ్ళడం లేదు దానిపైకి. అందుకే ప్రభు చెప్పిన మాట అంటే అక్షర సత్యం అండి. ఇది క్రైస్తవ జీవితంలో చాలా ఏమండి సువిశాలంగా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి వాక్యం ఇది. ఎందుకంటే అంతం వరకు సహించడం, నిలబడడం చాలా కష్టం. ఎందుకంటే చేస్తున్న పని అలవోకగా చేస్తున్న దాని మీద ఇంట్రెస్ట్ పోతుండొచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్న మాట, దినదినము నూతన పరచబడుతున్నా అన్నాడు. అంతే, అందులో ఉన్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి రుచిని ఎరిగాడు ఆయన. మరి అంతవరకు సహించాలంటే మరి ఏముండాలి? ఏముంటే అంతవరకు మనం సహిస్తాము? ఏమండి, మనం ఏ ఆయుధాన్ని పట్టుకుంటే మనం అంతవరకు నిలబడగలుగుతాము అంటే చెప్తున్నాడు ఒకసారి. ప్రసంగి గ్రంథంలో ఏమండి, పాత నిబంధనలో ప్రసంగి గ్రంథము ఏమండి 10వ అధ్యాయము చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము
అండ్ సమయం తక్కువ ఉంది కనుక మీకు షార్ట్గా చెప్పడానికి ముందుకు తీసుకొని వెళ్తుంటా. దయచేసి నేను ఒకటి చెప్తే మీరు దానికి సంబంధించి 2 రకాలుగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం అండి. పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 561. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా చేయును. ఏమంటే ఇక్కడ ఒక పదప్రయోగం జరిగిందండి. అదేంటి అంటే ఓర్పు అన్నాడండి. మనం అంతవరకు సహించాలి అంటే మనకి ఏముండాలి అంటే ఓర్పు ఉండాలి. మనం ఎక్కడైనా ఉద్యోగం చేసామనుకోండి, 4 మాటలు అంటారు, అవునా కదా. దైవదాసులు కూడా అప్పుడప్పుడు కోపం వచ్చి, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీరు బాగుపడాలని 2 మాటలు అనేసరికి ఏమండి టుపుక్కుమ చర్చి మానేసినాం అనుకో, ఎట్లా ఉంటుంది? మన మేలు కోసం ఏమండి 4 మాటలు కొప్పడినప్పుడు ఏమండి దేవుడు ఏం చెప్పాడు? సరి చేసుకోమన్నాడు. అంటే ఒక వ్యక్తి దగ్గర పని చేసినప్పుడే ఒకవేళ ఆ వ్యక్తి నిన్ను కోపగించుకుంటే సహించుకో, ఎందుకంటే ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా చూస్తా అని చెప్పాడండి. అలాగే అంతం వరకు సహించడంలో మనకు కావలసినటువంటి ఏకైక ఆయుధము ఏంటి అంటే ఓర్పు. ఇది ఉండాలండి. 2 ఏళ్ళు బైబిల్ చదివినావు నిర్విరామంగా, 3వ ఏడు చదవాలి. ఓర్పు. ఏమంటే 3 ఏళ్ళు దేవుని పని నువ్వు లేనిది జరగలేదు, అంటే నువ్వు లేని చోట అంటూ లేదు. 4వ ఏడాది కూడా అలాగే కొనసాగాలి. ఇందులో ఏముందిలే, చేసిందే కదా, నాకు ఈ లోకానుసారమైన పనులు ఉన్నాయి అన్నట్టుగా దాని నుంచి తొలగిపోతే నీకేం లేదన్నట్టు అంతవరకు సహించడం నీకు తెలియదు. కాబట్టి ఓర్పు ఉండాలి పిల్లలారా. ఏమండి ఓర్పు ద్రోహ కార్యములు జరగకుండా చూస్తుంది. ఏమంటే మనం ఓర్పుతో అంతవరకు సహిస్తే మన పాత జీవితం క్షమించబడ్డది చూడండి. మరలా జ్ఞాపకంలోకి రాకుండా దేవుడు దాన్ని జ్ఞాపకంలో తెచ్చుకోనకుండా మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఎప్పుడు అంటే ఓర్పుతోటి మనం సహించుకుంటే. ఏమంటే ఈరోజు ఎవరి మనసుకు వారు ఒక ఆలోచన కలిగి ఉండండి, ఒక ఆలోచన చేసుకోండి. ప్రారంభంలో ఉన్నట్టుగా మన జీవితం అభివృద్ధి పదంలో ఉందా, అభివృద్ధిలో తగ్గిందా? దేవుడి విషయంలో సుమా, లోకం విషయంలో చెప్తున్నాడు. మీకే అనిపిస్తుంది. ఇక్కడ పక్కలోకి చెప్పకండి, మీ మనసుకు మీరే నచ్చచెప్పుకోండి ఒకసారి. ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏమండి ఒకప్పుడు 1.5 గంటల కాదు 2 గంటల ప్రసంగం చెప్పిన ఆసక్తి వేరండి. కాలుకు తిమ్మిరి రాదు, ఏమండి నడుములో నొప్పి ఉండదు. కానీ ఇప్పుడు 2 గంటలకు 1.5కు వచ్చింది, 1.5ది గంటకు వచ్చింది. ఏమండి గంట పోయి అర్ధ గంటకు వచ్చింది. ఇంకొద్ది నిమిషాల్లో పెళ్ళికి వెళ్ళిపోతే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యగారు 5 నిమిషాల్లో వాక్యం అయిపోవాలంటున్నాడు. ఎన్ని నిమిషాలు అయిపోవాలి? 5 నిమిషాల వాక్యం అయిపోవాలి. ఏమంటే కనీసం లేచి అందరికి వందనాలు చెప్పేలోపే 2 నిమిషాలు అయిపోతుంది. అంటే మన భక్తి ఏ స్థాయికి వచ్చింది అంటే 5 నిమిషాల్లో అయిపోవాలి అంతే. అంటే ప్రభు వద్దా? ఏమంటే నీ పెళ్ళిలో ప్రభు వద్దా? నువ్వు చేస్తున్న విందులో ప్రభు వద్దా? నువ్వు చేస్తున్న కార్యక్రమంలో ప్రభు వాక్యం వద్దా? అంటే 5 నిమిషాలకు వచ్చింది అంటే మనము సహించేవారు ఉన్నామో ఆలోచించండి. అంటే మనకి ఏం పోయిందన్నమాట? ఓర్పు అనేది పోయింది అని చెప్తున్నాడు అండి. ఏమంటే లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త 21వ అధ్యాయంలో కూడా కొత్త నిబంధనలో లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి ఒకసారి. లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనం, పేజీ నెంబర్ కొత్త నిబంధనలు 74 అండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఏమండి మన జీవితంలో ఓర్పు అనే ఒక ఆయుధం ఉంటే మనం దేవుళ్ళో బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నామో చచ్చే వరకు కూడా అలాగే ఉంటాం. నిజమండి. ఓర్పు అనేది చాలా ముఖ్యమైన పిల్లారా. ఓర్పు చేతనే తన ప్రాణములు దక్కించుకొందురు అన్నాడు. అంటే ఓర్పు ఉండాలి మనకు. చాలామంది దైవదాసులు ఇప్పటి వరకు ఏమండి నిర్విరామం, కొంతమంది చెప్తారండి నా 50 ఏళ్ళ 30 ఏళ్ళ పరిచర్య నాది అంటారు. కారణం ఏంటో తెలుసా? ఓర్పు. ఏమంటే ఎన్నో సంఘటనలు జరగవచ్చు వాళ్ళ జీవితంలో. అంటే చేయకూడదు, అసలు ఎందుకు చేయాలి సేవ, ఈ బాధలేంటి,
అసలు సంఘంలో విశ్వాసులు సరిగ్గా మారడం లేదని ఎన్నో బాధలేకి రావచ్చు, ఎన్నో నిద్ర లేని రాత్రులు గడపచ్చు. అయినా సరే 30 ఏళ్ళ ఏమండి సహవాస జీవితం ఎలా కొనసాగింది దైవదాసులలో అంటే ఓర్పు. ఓర్పు అండి, ఓర్పు అనేది మనల్ని ఏం చేస్తుందట, రక్షిస్తుంది అని చెప్పాడు. దేవుని నమ్ముకున్నాం, ఏడు మధ్యలో వచ్చిన తర్వాత ప్రారంభం బాగుంది, మరి ముగింపుకు వచ్చేసరికి బాగాలేదు అనుకోండి, దేవుడు ప్రారంభాన్ని తీసుకోను అని చెప్పాడండి. పరిగణలోకి తీసుకొని నేను నీ ముగింపే ఇంపార్టెంట్ అన్నాడు. ప్రారంభం బాగాలేదు, ముగింపు చాలా అద్భుతంగా ఉంది, వెరీ గుడ్ అంటాడు దేవుడు రాయబడిన. కాబట్టి మన ప్రారంభం బాగుంది, ముగింపు ఎందుకు చెడగొట్టుకోవాలి? అంటే ఓర్పు ఉండాలి ప్రియులారా. ఎందుకు అసలు చాలామంది అంటారు చూడండి, ఏమడి దైవదాసులు నువ్వు ఒకప్పుడు చాలా బాగున్నావు, చాలా దేవుని కోసం వచ్చేదానివి, ప్రారంభంలోనే వచ్చేదానివి, చర్చిలో ఎవరు రాకముందు వచ్చేదానివి, ఎవరు రాకముందు దేవుని పనిలో నువ్వు ఉండేవాడివి, ఏమైపోయింది? అప్పుడు 10 అధ్యాయాలు చదివాడు రోజుకు, ఇప్పుడు 2-3 అధ్యాయాలు కూడా లేదు. అంటే ఏమైపోతుందంటే ఓర్పు అనేది లేకుండా వెళ్ళిపోతుంది మనకు. ఏమంటే ఓర్పు ద్వారా ఎంత మంచి కార్యక్రమాల్ని సాధించవచ్చో చాలామంది భక్తుల జీవితాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ప్రియులారా. అందులో మోషే గారు ఒకరు. ఏమంటే మోషే గారు సాత్వికుడు అని ఎందుకు అన్నాడో అసలు అప్పటి వరకు అర్థం కాలేదండి. అసలు బైబిల్లో ఆయన జీవితంలో జరిగిన పరిణామాల్ని ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే మనమైతే నిలబడలేమండి. నన్ను అడిగితే, నువ్వు పర్సనల్గా నన్ను అడిగితే ఏ కోణను కూడా నేను అర్హుని కాదు ప్రభు అని చెప్తాను. ఎందుకంటే అసలు నాతోటి కాదు ప్రభు అది. ఏమంటే దాదాపుగా 6 లక్షల మంది యోధులు, అంటే 30 లక్షల మంది కాల్బలం అండి. 30 లక్షల మంది కాల్బలంతో నిజంగానండి మహానుభావునికి మొక్కాలండి. ఎందుకు అంతవరకన్నా ఎందుకు కొనసాగాడో తెలుసా? ఓర్పు. ఓర్పు. ఒకానొక పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా సాష్టాంగ నమస్కారపడ్డాడండి. మీరు వెళ్ళొద్దు, మళ్ళీ ఐగుప్తుకు తిరిగి వెళ్ళొద్దు, దేవుని నామానికి అవమానం అని దైవదాసుని హోదాలో లేడైనా, ఒక సేవకుని హోదాలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? 30 లక్షల మందిలో 30 లక్షల రకాల మనస్తత్వాలు ఉన్నాయండి. ఒకడు నీళ్ళు కావాలంటాడు, ఒకడు మాంసం కావాలంటాడు. ఏమండి మోసే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినాం అంటాడు, ఏంది ఇబ్బంది అంటాడు. అలాగని ఈ జీవితం కంటే ఆ జీవితం ఏమైనా బాగుందో ఐగుప్తు దేశంలో అంటే, ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు జీవితం చాలా దుర్భరమైంది. కనీసం కడుపుకు 3 పూటల భోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు. దాదాపు 400 సంవత్సరాలు కఠిన బానిసత్వం అండి. అది బాగుందని కోరుకున్నారు తెలుసా? వాళ్ళ కోపం వచ్చినప్పుడు, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు. మహానుభావుడు అండి నిజంగానండి. చర్చిలో 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మందిని ఏకతాటి మీదకి రప్పించాలంటే చాలా కష్టం పిల్లారా. ఏమండి అత్త కోడల మధ్య సఖ్యత రావాలంటేనే, ఒకవేళ ఆ గొడవ కనుక పాస్టర్ దగ్గరికి వచ్చిందనుకో, పాస్టర్ బుర్ర బద్దలైపోతుంది. ఎందుకంటే అత్త చెప్తుంది, కాదు బిడ్డ ఇట్లా అన్నది మా కోడలు, ఇది న్యాయమేన అంటది. కోడలు వస్తుంది, కోడలు ఏం చెప్తుంది, మా అత్త ఇలా అన్నది, ఒక బిడ్డలాగా చూసుకోవాలి అంటాడు. అప్పుడు పాస్టర్ ఏమైపోవాలి, ఇది నిజమా అది నిజమా? ఎంతమందికి ఇద్దరికి న్యాయం చెప్పడానికి ఏమండి తలపానం తోక్కొస్తుందండి. 30 లక్షల మంది కాల్బలాన్ని వాళ్ళని నడిపిస్తున్నాడంటే మహనీయుని ఓపిక చూడాలండి. అసలు ఆశ్చర్యం అనిపిస్తుందండి నిజంగా. పరలోక రాజ్యం వెళ్ళిపోతే ఇలాంటి భక్తుల్ని చూసి అసలు ఒక్కసారి నమస్కరించాలి వాళ్ళ పాదాలకు. ఏం ఓపిక అండి అసలు, ఏం సహనం అండి అది, ఏం సాత్వికం అండి అది. ఎవడు వాళ్ళ వల్ల పాలు తేలు ప్రవహించి దేశాన్ని కూడా చూడలేదండి. ఆ పైకి ఎక్క అట్లా చూశాడు అంతే, పోలేదు అందులోకి మోషే గారు. ఎవరి వల్ల? వారి వల్ల విపరీతమైనటువంటి ఏమండి ఓర్పు నశించే అంతగా ఆయన పరీక్షిస్తున్నారు. 30 లక్షల మంది నేను నడిపిస్తలేంగా. దేవుడు ఏమంటున్నాడంటే, నీ జీవితాన్ని నువ్వు నడిపించుకో అంటున్నాడు. చూడండి, నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోరాదే. 30 లక్షల మంది ఆయనకు అప్పగించా, కానీ ఈరోజు నీకు అప్పగిస్తుంది నీ జీవితాన్నే. నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలంటే నువ్వు అంతం వరకు సహించాలి. అంతం వరకు సహించాలి అంటే ఓపిక కలిగి ఉండాలి. ఎలాంటి ఓపిక అంటే, బాప్త్యం తీసుకున్నటువంటి తొలి నాళ్ళలో నీ జీవితం ఎలా ఉందో అంతం వరకు కూడా అదే ఆసక్తి. ఏమండి 100% కూడా మార్పు రావద్దని చెప్తున్నాడు. మరి మనలో చాలా మార్పులు వచ్చేసినాయి. ఏమండి ప్రారంభంలో చర్చికి వెళ్ళడం నా ఆకారం ఇది కాదండి. బాగా సన్నగా ఉండేవాను అనుకో, ఇప్పుడు ఆకారంలో ఏమైపోయింది, మార్పు వచ్చేసింది. అలాగే మన జీవితంలో అసలు విశ్వాస జీవితంలో మార్పు అనేది రావద్దు. ఒకే మార్పు ఎప్పుడు ప్రారంభం బాప్సం తీసుకున్నప్పుడు ఎలా ఉందో అదే మార్పు. అందుకే ఈ ఓర్పు అనే ఆయుధాన్ని బట్టి చెప్తున్నటువంటి మాట చూడండి ఒకసారి. ఇంతకుముందు చదివినాక తెస్సలోనికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 2 తెస్సలోనికు రాసిన 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 పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 2 తెస్సలోని
అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక అనడండి. ఏమండి, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపినటువంటి ఓర్పు. దేవుడులో మనం చూడాల్సింది ప్రేమ. ఏమండి, దీని గురించి వర్ణించాలంటే అసలు రోజులు సరిపోవండి. ఎవరండి ప్రేమిస్తాడు? అసలు ఆయన తప్ప ఇంకో లేడండి. ప్రేమకు నిలువెత్తు నిదర్శనం దేవుడు. ఏం ఓపిక అండి! ప్రపంచం మొత్తం మూకుమ్మడిగా దేవునికి కోపాన్ని తెప్పించేటువంటి పాపాన్ని ఈ ప్రపంచం జరిగిస్తున్నా, ఏమండి, మనుషులుగా మన మీద సహించుకోమండి. 1-2 సార్లు చూసి చంపే ప్రభు అంటాం మనమే, ఓపిక నశించిపోయి. కానీ ప్రభువు సహించుకుంటున్నాడు. ఏడాదిలో చావాల్సిన వాడు 10 ఏళ్ళైనా ఇంకా దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు, నన్ను బ్రతికిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఒక ఆయన ఉన్నాడండి, మహనీయుడు యేసుక్రీస్తుల వారు. ఏమండి, మన పాపాలకు మన దోషాలకు దేవుని నుంచి వస్తున్న కోపానికి మన పాపాలకు మధ్య ఆయన వీపు పెట్టాడు. ఏమండి, కొరడా దెబ్బలు. ఏమండి, సిలువ యాగంలో ఆ సిలువ ఘట్టాన్ని పూర్తి చేయడానికి యేసు ప్రభుకున్న ఒకే ఒక ఆయుధం ఓర్పు. ఆ ఓర్పు అనే ఆయుధాన్ని మనం నేర్చుకోవాల్సింది ఎక్కడి నుంచి అంటే యేసుక్రీస్తుల వారి నుంచి అని పౌలు గారు చెప్తున్నారండి. ఏమండి, పౌలు గారికి అంత సువార్త ప్రయాణంలో తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఆయనకున్న ఆయుధం ఏంటంటే ఓర్పు అని చెప్తున్నాడు. ఆ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చింది అన్నాడండి. ఓర్పుకు నిలువెత్తు నిదర్శనం యేసుక్రీస్తుల వారు అని చెప్పాడు. మనకుందా ఓర్పు? ఆలోచించండి పిల్లలు. మనకు ఓర్పు ఉంటే అసలు మన జీవితంలో మార్పు రాదు, మన ఆత్మీయ జీవితంలో మార్పు రాదు. ప్రారంభంలో ఎలాగున్నామో ఇప్పుడు కూడా అలాగే ఉంటాం. అందుకే చెప్తున్నాడు, మనకంటూ ఒక గురి ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఆ గురి యొద్దకు మనం వెళ్ళాలి. ఆ లక్ష్యం, ఆ పరలోకం దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఎలా పరిగెత్తమన్నాడు? ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికలో చూడండి. ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. ఏమంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒక్కసారి ఏమండి చూడండి. ఒకసారి 2వ వచనం చూడండి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఓపికతో పరిగెత్తాలంటండి. ఎవడు గెలుస్తాడయా అంటే బాగా పరిగెత్తేవాడు కాదట. ఎవరు? ఓపికతో పరిగెత్తాడండి. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అయ్యో, ఇప్పుడు మరి దేవుళ్ళ నుంచి రావడమే లేటుగా వచ్చేసిన కొన్ని సంవత్సరాల జీవితకాలం అయిపోయింది, తొందర పరిగెత్తాలన్న ఆలోచన కాదు. ఏమంటే, ఓర్పుతో పరిగెత్తాడు. ఎలా నేను ప్రతిరోజు ఎక్కడెక్కడ పని కొనసాగిస్తే నా పని నేను చివరి వరకు తుదముట్టిస్తాను అని ఒక ఓర్పు అనేది ఆయనలో ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు చూపినటువంటి ఓర్పును మాదిరిగా తీసుకొని పరిగెత్తున్నాడు తన పరుగు పందెమందు. ఏమండి, పరుగు ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడ ఆగినట్లేదండి. ఏమంటే, ఎక్కడ ఆగినట్లేదు. ఒకవేళ ఈ పరుగులో సమయం కుటుంబానికి కేటాయించాల్సి వస్తుందేమని వివాహ బంధాన్ని త్యజించుకొని వద్దనుకొని దేవుని వైపు చూస్తూ వెళ్ళిపోయాడండి. ఇక్కడ అప్పటి వరకు సంఘాన్ని హింసించిన, క్రీస్తుకు విరోధంగా బతికిన ఒక మాటతో మారు మనసు పొందాడు. ఎంతో పాట పాడాడు కదా, మారు మనసు అనేది ముఖ్యమండి. ఆ పాట పాడుతుంటే మనం కూర్చున్నాం అనుకుంటాం, మన క్రైస్తవం బాప్తిస్మం తీసుకున్నాం కదా, బాప్తిస్మానికి ముందు మనసు మారాలి, దాని తర్వాత ఏం లేదనుకుంటాం మనం. అసలు దాంతో చచ్చేంత వరకు పని ఉంది మనకు. దేంతో? మారు మనసుతో. ఎందుకు? ఈ రోజున్న మనసు రేపు ఉండదు. మళ్ళా ఈయన వాక్యం విన్న తర్వాత నిర్ణయించుకుంటే ఏమని, ఈరోజు ఖచ్చితంగా నేను ఒక 20 అధ్యాయాలను చదువుతా ఇంటికి అనుకుంటాం. 20 కాదు కదా, ఒక్కడు కూడా చదువు. అది ఇక్కడి వరకే. మరి ఏమైంది? ఆడికి వెళ్ళిన తర్వాత ఎన్నో ఆలోచనలు, మళ్ళా లోకంలో ఎన్నో స్నేహాలు, మళ్ళీ ఎన్నో పనులు. ఇక్కడ పని వరకు వెళ్ళి ఒక 5 నిమిషాల్లో వచ్చి చదువుకుంటా అంటావు. కాదు, 5 నిమిషాలు కాస్త అర్ధ గంట అయిపోతుంది. మళ్ళీ బైబిల్ చదవాలంటే
ఏం రాదు, మనస్సు రాదు. చాలామంది బైబిల్ చదివితే ఏమొస్తుందట, నిద్ర వస్తుంది అంటారు. వచ్చిందా మీకు నిద్ర ఎప్పుడన్నా? అంటే నిద్ర రానలోకి మెడిసిన్ అన్నట్టు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు నిద్ర వదలంటే స్లీపింగ్ ట్యాబ్లెట్ రాస్తాడు. అవన్నీ ఏమవుతుంది, డాక్టర్ గారు బైబిల్ చదువుకుంటా అనాలే. ఏమంటే గంత కామెడీ అయిపోయింది. బైబిల్ చదివితే నిద్ర వస్తుందా? చదవబుద్ధి కాదను, ఎందుకంటే దెయ్యం నుండి చదవనియది. ఏమండి, ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో, దేవుని ఆలయంలో వాడు ఆల్రెడీ కూర్చున్నాడు కనుక వారికి ఒళ్ళు మంట బైబిల్ చదువుతాయి. కాబట్టి దెయ్యం మనని చదవనిస్తలేదు. ఏమంటే మన శరీరం దానికి సహకరిస్తలేదు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, మనకంటూ ఒక పరుగు పందెం ఉంది. తెలుసా అమ్మా పరుగు పందెం ఉందని? మనకు పరుగు పందెం ఉందని తెలుసా? అదేడు ఉంది అనుకుంటారా? అది ఏ గ్రౌండ్లో ఉంది అనుకుంటారా? పరుగు పందెం అంటే గ్రౌండ్లో ఉంటుంది కదా, అవునా కదా? ఈడ నిలబడి ఇక్కడ ఒక భేద పెట్టి అక్కడ ఒక గీత గీసి పరిగెత్తాలి. ఏడుంది మరి? ఎప్పుడో పరిగెత్తుంది కదా మనము. ఏమండి, ఇది కనబడుతున్న పరుగు పందెం కాదు. మన ఆత్మీయ జీవితంలో ఒక లక్ష్యం ఉంది, అది పరలోకం. ఎప్పుడు ప్రారంభించాము ఈ పరుగు పందెం అంటే? బాప్తిస్మం పొందిన నాట నుంచి స్టార్ట్ అయింది పరుగు పందెం. పరిగెత్తున్నావా? ఓపిక ఉండాలి పరిగెత్తాలంటే. ఎందుకంటే పరుగు అంటేనే ఎన్నో ఆటంకాలు, ఏమండి, ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి. కాబట్టి వాటిని అధిగమించాలంటే ఏం చేయాలి అంటే బాగా అర్థం చేసుకోండి పిల్లారా. తక్కువలో తొందరగా చెప్తున్నా, బాగా అర్థం చేసుకోండి. ఓర్పు ఉండాలి పిల్లారా. కొంతమంది దైవదాసులను చూసినా, కొంతమంది విశ్వాసం చూసినా, ఏమండి, వాక్యం సరిగ్గా తెలియనటువంటి కొంతమంది చర్చిలో ఉన్న విశ్వాసం చూసినా చాలా గొప్పగా అనిపిస్తుందండి నిజంగా. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏముందో తెలుసా? ఓర్పు ఉంది. అప్పుడప్పుడు యూట్యూబ్లో ఒక తల్లి పాట పాడుతుంది. ఆమె దగ్గరకు పోయి ఇంటర్వ్యూ చేస్తున్నారు చాలామంది. ఏమని? అమ్మ, ఈరోజు ఆదివారం, ఒకవేళ ఆదివారం నాడు పింఛన్ ఇస్తా అంటే 4,000 పెన్షన్ వస్తా అంటే పోతావా అంటే ఆమె అంటుంది, నేను ఓను, అది సైతాన్ అని చెప్తుంది. మనం ఎలా ఉంటామో తెలుసుకుంటారా? 500 నోటు చూపిస్తే అయిపోయా, విశ్వాసాన్ని అమ్మేసుకుంటాం ఆదివారం నాడు. నిజమండి, మనకు వాక్యం తెలుసు, అన్ని తెలుసు. అంత జీవితాలు అంటే మన జీవితాలు తెరిచిన పుస్తకం, దేవునికి అసఖ్యంగా అనిపిస్తున్నాయి. ఇంకా తల్లికున్న జ్ఞానం లేదండి నిజంగా. ఆలోచించండి. ఏమంటే ఆదివారం నాని విశ్వాసాన్ని అమ్మేసుకుంటామండి. దేనికోసమే అంటే 500 కోసమే. ఉన్నారు తెలుసా మీకు? 200 ఇస్తానే అటు ఇటు వస్తున్నాడు. ఒక ఆయన ఆదివారం నాడు సంఘానికి రాలేదు. అన్న ఎందుకు రాని ఆరాధించండి. చాలా విచిత్రమైన నవ్వులు వస్తాయండి ఆ మాటలు అంటే. ఇట్లా ఉంటారా విశ్వాసాలు అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకైతే. అసలు అన్నవాళ్ళు మేమందరం కూడా వాక్యం నేర్చుకోవాలి. ఏమంటే దేవుడు అంటే ఇష్టం అని ఒక కోరికనే ఉందండి. పాస్టర్ గారిలో కోరిక ఏ మూలాన కూడా లేదండి. ఇది నమ్మాల్సిన విషయం. మేము అన్నవాళ్ళ ముగ్గురం ఉన్నాం కదా. దేవుడు అంటే ప్రాణం. ఏమంటే దేవుడు అంటే ఇష్టం. దేవుడు అంటే ఇష్టం, అదొకటి. వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి. పాస్టర్ గారిని ఆసక్తి లేదండి. దేవుడు ఇది మోపిండు. అప్పుడు తర్వాత ఇప్పుడు అర్థమవుతున్నాడు ఎంత భారమైందో, ఎంత విధానమైందో. ఆడ కూర్చుంటే చాలా బాగుంటుంది. మీకు తెలియదు ఆ విషయం వాస్తవానికి అయితే. ఇప్పుడు ఆయన అన్న మరి ఎందుకు రాలే అన్న అంటే, అన్న ఏం లేదన్న, ఒకడు గొర్రె ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంట? గొర్రె ఇవ్వాలంట. గొర్రె వాడేందుకు ఇస్తాడు నేను అడిగితే? మా పొలంలో వాడు పశువులన్నీ పెట్టేసుకుండు. తెలుసు కదండి, వేరే రాష్ట్రాల నుంచి కొంతమంది వస్తారా? వచ్చి నీ పొలంలో ఒకవేళ వాళ్ళు మందను కాచుకుంటారు, అవునా? అక్కడ ఉండడానికి కానీ, ఆ గడ్డి తినడానికి కానీ, ఆ ఎరువు కూడా మీకే. అయితే వాళ్ళు ప్రతిఫలంగా ఏమిస్తారట? ఏమండి, ప్రతిఫలంగా ఏమిస్తారు? గొర్రెస్తా అని చెప్పినట్ట. అది కూడా ఇవ్వాలే. ఆదివారం వస్తేనే గొర్రెండి, మోతులో పాలు చదువుకొని పోయినట్ట. ఇప్పుడు ఈయన ఫాలో అవుతుండే ఆయనండి. అరే నాయన, నీకు ఆరాధన ఉంది ఇవ్వాలంటే, ఆరాధన ఏం లేదన్న, దయచేసి ఓర్చుకోను ఒక్క నిమిషం. ఎందుకంటే వాడు పోయినట్టు నాకు గొర్రె దొరకదు. వాడు ఇన్ని రోజులు మేపుకున్న నా దగ్గర. అండి, విశ్వాస జీవితంలో పోతే పోనీలే అనుకుని ఉన్నారా అండి? గొర్రె వేయింది కాబట్టి దాన్ని కాళ్ళు కట్టేసి నేను తెచ్చుకోవాలి. మరి వాక్యం అంటే నాకు అన్నీ తెలుసు. ఆరాధన అంటే నాకు తెలియదు. ఏం చెప్తాడు అయ్యగారు? మరి బల్ల మళ్ళా వరం తీసుకుంటా అంటే ఏం పోయింది మనిషికి అంటే? ఓర్పు పోయింది పిల్లారా. నిజమండి, ఏమైపోయిందంట? ఓర్పు పోయింది. దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుల వారు మనకిచ్చిన ఆయుధం ఏంటంటే ఓర్పు. యాకోబు రాసిన పత్రిక ఏమండి చూడండి ఒకసారి. ఏమండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక పేజీ నంబర్ 212. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఏమండి, 7వ వచనం పిల్లారా. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి,
వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూ ఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు ఏమండి దాని కొరకు కనిపెట్టును గదా అన్నాడండి. దాని కొరకు కనిపెట్టును గదా. కాబట్టి ప్రభు రాకడ కూడా సమీపిస్తుంది కనుక ఏమని చెప్తున్నాడండి, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు. ఈ ఓపిక ఎక్కడి వరకు ఉండాలంట? మన అంతం వరకైనా, ప్రభు రాకడ వరకైనా. ఏమో ఓపిక ఎప్పటి వరకు ఉండాలి? ఎక్కడి వరకు ఉండాలి? ఎక్కడి వరకు ఉండాలి? మన ప్రాణం పోయేంత వరకనే ఓపిక ఉండాలి. ఏ విషయంలో ఓపిక ఉండాలంటే, ఇగో బాప్తీసం పొందినప్పుడు తొలినాళ్ళల్లో ఎలాంటి విశ్వాస జీవితం ఉందో, ఎలాగ దేవుని కోసం ఇచ్చే మనసు నీకుందో, నువ్వు చచ్చిపోయే వరకు అదే ఉండాలి. లేదు బతికే ఉన్నావు కానీ యేసుక్రీస్తు రాకడ నువ్వు బ్రతికున్నప్పుడు జరిగిందనుకోండి, ఆ రాకడ వరకన్నా నువ్వు ఏం కలిగి ఉండాలంట? ఓపిక కలిగి ఉండాలని చెప్తున్నాడు అండి. ఓపిక ఉంటేనే నువ్వు అంతం వరకు సహించుకుంటావు. ఓపిక ఉంటేనే నీ భక్తి ఏమండి దేవుడు అనుకుండా కొనసాగుతుంది. ఏమండి ఓపిక ఉంటేనే నువ్వు దేవుని కోసం వర్ధిల్లుతావు. ఓపిక ఉంటేనే ఏమండి నువ్వు దేవుని కోసం ఎదగగలుగుతావు అని చెప్తున్నాడు అండి. ఏమండి రైతంట పంటేసి తొలకరి వర్షం కోసం, అంటే ప్రారంభ వర్షం కోసం ఎదురు చూస్తాడండి. వ్యవసాయదారులు ఉన్నారు కదా, అప్పుడప్పుడు పంటేస్తారండి. పంటేస్తారు, వేసిన తర్వాత తొలకరి వర్షం రావాలి. ఎందుకంటే ఆ పెట్టినటువంటి విత్తనానికి ఫస్ట్ కొంచెం నీళ్ళతో తడపాలి. వస్తేనే అప్పుడు మొలక పైకి వస్తుంది. అప్పుడు చూశానండి, అప్పటి 2-3 ఏళ్ళ సీజన్లో మన దగ్గర ఉన్న వ్యవసాయదారులు కనుక మనం చర్చికి వెళ్ళేటప్పుడు చూసామట. ఏం జరిగింది తమ్ముడు అంటే, ఏం లేదన్న మరి మొక్క అది ఏంది విత్తనాలు వేసాము, మరి 10 రోజులే వానలు అట్టే వేయినాయి, తొలకరి వర్షం రాలేదు. తొలకరి వర్షం రాలేదని రైతు విత్తనాలని చల్లుకొని కోపంతో భూమి మీద ఏమంటే విరక్తి వచ్చేసి ఆ పనిముట్లని కింద వాడేసి చల్ నేను చేయపో అని వెళ్ళిపోతాడా అండి? వెళ్ళిపోతాడా? మరి ఏం చేసారు తమ్ముడు అంటే, మళ్ళా దున్నినామన్నా, మళ్ళా డబ్బులు పెట్టి విత్తనాలు తెచ్చినాం, మళ్ళా వేసినాం. చూసినా ఓపిక ఎట్లుందా? ఓపిక ఎట్లుంది? ఎట్లుంది ఓపిక? గంటన్నర ప్రసంగం గంటకు వచ్చింది, అర్ధగంటకు వచ్చింది. రేపు అనిపిస్తుంది అప్పుడప్పుడు నేను ఫస్టే ప్రణాళిక వేసుకుంటానండి లోపల, ఇవాళ అర్ధగంట రేపు పావుగంటకి అవుతుంది, పావుగంటది 5 నిమిషాలకి అవుతుంది, 5 నిమిషాలది మొత్తం ఉండదు. కానీ భోజన విషయంలో మాత్రం తగ్గించమండి. భోజన విషయం తగ్గిస్తామా? శరీరం సహకరించి ఒకవేళ తీసుకోకపోతే తర్వాత విషయం, కానీ మనంతకు మనం భోజనాన్ని తగ్గిస్తామండి. ఇవాళ ఇంత తిన్నాం ఎంత, ఎందుకంటే ఈరోజు ఇచ్చిపెట్టండి, రోజులు ఇచ్చిపెట్టండి, పూట చూద్దాం. పొద్దున ఇంత తిన్నాం అనుకోండి, కాసేపు మధ్యాహ్నం వరకు పొద్దున్న తిన్నాగా ఇంత తింటే సరిపోతా అనుకుంటామా? ఒకవేళ ఎవడన్నా ఇంత తీసిండు అనుకో, వాని దిక్కు కింద మీద చూసి ఏమంటే అప్పుడప్పుడు ఈ మన ఫంక్షన్లకు కానీ ఏది కానీ ఇదే కదండి, ఈ అనుకూలం చూస్తూ ఉంటే ఆయన కూరేస్తాడండి. వేసిన తర్వాత కనీసం మనకన్నా, అంటే మనంగా చూస్తున్నప్పుడు కనీసం వేసినప్పుడు ఆ పరిస్థితి ఏందో వాడు ఒక్కసారి వేసినట్టు అర్థం చేసుకోవాలి. ఏమని, మనకి ఇంకేరు ఇంతే, ఇది లిమిట్ ఉంది అనుకోవాలి. మనం అటు కాదు, ఇస్తరకు అట్లే పెడతాడు. వాడు సిగ్గు ఇజ్జత్ కన్నా మళ్ళీ ఎత్తాడు. ఏమండి అట్లే వాడు తీయడు దాన్ని అక్కడి నుంచి. అంటే అన్నం అంటే 2-3 సార్లు ఎత్తాడు, కర్రీ దగ్గరకు వచ్చేసరికి ఒకసారి ఎత్తాడు, వాడు అలాగే ఉంటాడు, గడ్డి లోపల పెట్టేస్తాడు, వీడు అట్లే పడతాడు. చూద్దాం నీదో నాదా, అయితే నువ్వు ఏరనే వేయాలి కానీ ఉంచలేను కదలా. ఏదో కదలకపోతే మళ్ళీ ఎరక లైన్ ఉంది కదా. ఏమండి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, మన తిండి విషయంకి వచ్చేసరికి ఏమండి ఈ పూట పొద్దున కొంచెం తిన్నాం అనుకోండి, మధ్యాహ్నం ఈ కడుపుకు ఎంత తక్కువ చేయమండి, ఎంత తినాలో ఆ బలానికి ఆ శక్తికి సరిపోయేంత మళ్ళీ వేసుకొని తింటాం, తప్పు లేదు. మళ్ళీ నైటు మధ్యాహ్నం తిన్నాం కానీ తగ్గించాం, అది ఎంత కావాలో అంతే తింటాం. అంటే తక్కువ తింటాం అంటలేను, కానీ దానికి కావాల్సినంత తీసుకుంటాం మనం. కానీ ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి మాత్రం అస్సలకే లేదండి, అస్సలకే లేదు. ఎవడు కొద్ది సంవత్సరాల క్రితం ఒక అర్ధగంట ప్రార్థన చేసుకున్నావు, ఎవడే 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత 10 నిమిషాలకు వచ్చేస్తుంది, 10 నిమిషాలకు వచ్చినాక 5 నిమిషాలకు వచ్చేస్తుంది. ఒక ఆయన భోజనం పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు అండి. ఏమండి టోపి ఇట్లా తీసి ఇట్లా పెట్టే లోపి ప్రార్థన అయిపోయింది. అగో కనీసం దేవా కృతజ్ఞతలు అంటే కూడా ఓ 10 సెకండ్లు గడిచిపోతుందండి. టోపి ఇట్లా వేసి కథ ఇట్లా పెట్టేసేయండి. ఇదేంది, అన్నమే చేయబెట్టాడు ఇట్లా అన్నాడు అంతే. అసలు ప్రార్థన చేసినట్టుందా? కనీసం అండి, ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఎన్ని సెకండ్లు అయింది? కనీసం 2-3 సెకండ్లు అయిందా లేదా? బాగా అర్థం చేసుకోండి.
అంటే మన జీవితం ఎంత భ్రష్టత్వంలోకి వచ్చింది అంటే జరుగుతున్న పరిణామాలు నిజమండి, వాస్తవాలు ఇవి. మీరు ఏమనుకున్నా సరే మన జీవితం అనేది ఖచ్చితంగా పతనావస్థకి వెళ్ళిపోతుంది. మన పరుగు పందెం తప్పించబడుతుంది. మన లక్ష్యం గురి తప్పుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఓపిక తెచ్చుకోవాలి. దయచేసి ఈ రోజునైనా ఓపిక తెచ్చుకొని ప్రారంభంలో మన జీవితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే దాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తే తప్ప మనం దేవుడిచ్చే పరలోక రాజ్యాన్ని మనం చేరుకోలేము. అందుకే అన్నాడు, మీరు పరిగెత్తే ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తేనే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఓపిక నశించింది అనుకోండి, దేవుని మీద విరక్తి వచ్చినా, వాక్యం మీద విరక్తి వచ్చినా, నేను వింటున్నానులే అనుకున్నా, లోక సంబంధమైన పనులు నీకు ఎక్కువ ఉన్నా, బైబిల్ని చదవకుండా ఉన్నా, సంఘ సహవాసంలో ఏ ఒక్కరోజు నువ్వు తప్పించినా, ప్రభు బలలో ఏ ఒక్కరోజు నువ్వు చెయ్యి వేయకపోయినా, మనం పరుగు పందెంలో వెనుకబడి ఉన్నాము. మనం ఒక లక్ష్య దిశగా పరిగెత్తలేము. కాబట్టి మన దారి పరలోకానికి వెళ్ళదు, పాతాళ గుండానికి వెళ్తుంది. కాబట్టి పౌలు గారు చెప్తున్న మాట, ఓపిక తెచ్చుకొని పరిగెత్తండి. నాలో ఓపిక ఉంది, అందుకే నా పరుగు కడముట్టించింది అన్నాడు. పౌలు గారి జీవితంలో ఎక్కడ ఎర్రర్స్ లేవండి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని పట్టుకున్నాడో అప్పటి నుంచి తాను మరణించేంత వరకు కూడా అన్నీ దేవుని కోసం బ్రతికినటువంటి సంఘటనలే. ఎక్కడ ఆయన దిగజారిపోయినట్టు, ఎక్కడ అవిశ్వాసంలోకి వెళ్ళిపోయినట్టు, ఎక్కడ ప్రభు పని బాగా చేసి మళ్ళీ తగ్గించి హెచ్చించి ఇట్లా లేవు ఆయనలా. సాఫీగా సాగిపోయింది. ఎందుకు అంటే ఓపిక. అది ఎక్కడ చూశాడు అంటే యేసుక్రీస్తులో చూశాడు. కాబట్టి మన ఓపిక కూడా ఉంటేనే మనం అంతం వరకు సహిస్తాం. ఎందుకంటే దేవుడు తీసుకున్న తర్వాత నీకు పరలోకం మొత్తం చెప్పినా బాగుంటుండే, డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోదు. కానీ ఒక కండిషన్ ఉంది, అంతం వరకు సహించాలి. అంతం వరకు సహించడంలో నీ భక్తిని చెడగొట్టే విషయాలు ఎన్నో వస్తాయి. ఆ జీవిత ప్రయాణంలో ఎన్నో విరోధమైన మాటలు మాట్లాడతావు. ఆ జీవిత ప్రయాణంలో ఎన్నో బూతులు రావచ్చు. ఆ జీవిత ప్రయాణంలో యేసుక్రీస్తుని అంటే ఆరాధన విడిచిపెట్టుకొని వెళ్ళిపోయిన రోజులు రావచ్చు. ఆ జీవిత ప్రయాణంలో అసలు బైబిల్కే దూరం అయిపోయి నీ జీవితంలో అసలు నీ మనసులో వాక్యమే లేనటువంటి సంఘటనలు జరగవచ్చు. ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు అంతం వరకు సహిస్తే రక్షించగలుగుతావు. లేదు అంటే ఆ రక్షణ మనకు దూరం అవుతుంది. బాప్సం తీసుకున్నావు కదా అంటే దూరం అవుతుంది, 100% దూరం అవుతుంది. ఆయన బాప్సం తీసుకుని అద్భుతాలు చేయలేదా ఇస్కరియోతు యూదా గారు? ఆయనకున్న ప్లస్ క్వాలిఫికేషన్ ఏంటంటే అద్భుతాలు చేశాడు. చనిపోయిన కూడా బతికించే శక్తి ఉంది ఆయనకు, దేవుడు ఇచ్చాడు ఆయనకు. అలాంటోడే పడిపోయిన పరిస్థితి. అలాంటిది మనకు అద్భుతాలు లేవు, శక్తులు లేవు. అసలు యేసు ప్రభుతో కూడా లేవు మనం. యేసు ప్రభుతో అంటే శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఉన్నట్టుగా ఆయన దగ్గరగా ఉన్నాడు. మనం ఈరోజు వాక్యానికి దగ్గర ఉన్నాం. ఆయన వ్యక్తిగా దగ్గర ఉన్నాడు. వ్యక్తిగా దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లోనే దెయ్యం గద్దొచ్చి కోడిపిల్లను కొట్టుకుపోయినట్టుగా దెయ్యం యూదాని కొట్టుకొని వెళ్ళిపోయింది. కాబట్టి దెయ్యం మన మీద కూడా గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తున్నాడు. వాడికి మన జీవితాన్ని అప్పగించకూడదంటే మన జీవితం భద్రం.